అనగనగా శాంతిపురమనే గ్రామంలో శివాలయంలో ధనంజయ అని ఒక అర్చకుడుండేవాడు. ఆయన చాలా మంచివాడు. తన దగ్గరికి వచ్చిన పేద రోగులకు చికిత్స చేయడం, తగాదాలు పరిష్కరించడం, దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చడం చేస్తూ ఆ గ్రామంలోని అందరి చేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఇక దేవాలయం పక్కనే ఉన్న చిన్న ఇంట్లో ఆయన ముసలి తల్లి నివాసం ఉండేవారు. ఊళ్ళో ఉన్న పెద్దవాళ్లతోనూ చిన్నవాళ్లతోనూ అందరితోనూ ధనంజయ చాలా చనువుగా ఉండేవాడు. ఒకనాడు దేవాలయానికి ఆ ఊళ్ళో ఉండే మోతుబరి రైతు భాస్కరయ్య వస్తాడు. నమస్కారం భాస్కరయ్య గారు. ఊళ్ళో వాళ్ళందరికీ అవసరాలకి అప్పులిచ్చి వాళ్ల పాలిట దేవుడైన మీకు ఈరోజు ఈ దేవుడు అవసరం వచ్చినట్టుందే. ఎన్నో ఉలిదెబ్బలు తింటే కాని ఆ రాయి ఈరోజు దేవుడై ఇలా పూజలందుకుంటోంది. నా జీవితంలో కూడా నేను ఎన్నో కష్టాలు పడితే కాని ఈరోజు ఈ స్థాయికి రాలేదండి. మీకెలాగూ భార్యాపిల్లలు లేరు. ఉన్నది ఒక్కగానొక్క మీ తల్లిగారు మాత్రమే. మీరు ఉండటానికి ఊళ్ళో వాళ్ళు ఒక ఇల్లు కట్టించారు. బ్రతకడానికి దేవుడి మాన్యం 2 ఎకరాలు ఎలాగ ఉంది. ఇక మీకేం తెలుస్తాయండి మా కష్టాలు? నిజమే సుమండి, కష్టపడకుండా అంత తేలిగ్గా ఎవరు జీవితంలో పైకి రాలేరండి. మీ కష్టంతో పాటు ఆ దేవుడి అనుగ్రహం కూడా మీ మీద కాస్త ఎక్కువగానే ఉందిలేండి. ఈ ఏడు ఊళ్ళో ఎవరికీ పంటలు సరిగ్గా పండలేదు, కానీ మీ పొలాల్లో మాత్రం బంగారం పండించారని విన్నాను. గాలిలో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడులే అనుకుంటే కుదురుతుందండి? పొలంలో పంట వేసి ప్రకృతి సహకరించలేదు అనడం కూడా అలాంటిదే. వాళ్లు తమ పంటను సరిగ్గా పట్టించుకోలేదు. నేను సమయానికి నీళ్లు ఎరువులు అందించాను కాబట్టి నా పంట బాగా పండింది. ఎంతైనా మీ అనుభవం కూడా మీకు బాగా ఉపయోగపడిందిలేండి. అవునండి, నేను మొదట్లో బీదవాణ్ణి. చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచి నేను ఎంతో కష్టపడ్డాను. కొంతకాలం పశువులను కాచాను, కొంతకాలం పాలేరుగా పనిచేసి పొట్టపోసుకున్నాను. ఆ పని ఈ పని అని చూడకుండా అన్ని పనులు చేసి అంతో ఇంతో వెనకేసుకున్నాను. పొట్ల కట్టుకుని ఒక్కొక్క దమిడీ చొప్పున మిగుల్చుకుని ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి పాల వ్యాపారం, ధాన్యం వ్యాపారం సాగించి కొంత సంపాదించి చిన్న మిద్దె కట్టుకున్నాను. ఆ తరువాత పొలాలు, తోటలు కొన్నాను. వ్యవసాయంలో కూడా అనుభవం సంపాదించాను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మరి ఊళ్ళో అందరూ మిమ్మల్ని పిసినారివాడు అంటారెందుకని? నేను డబ్బు విషయంలో కొంచెం కఠినంగా ఉన్నమాట వాస్తవేనండి. కష్టపడి సంపాదించిన సొమ్ము ఊరికే ఎందుకు వదిలేసుకుంటాను? అవసరమైన వాళ్లు వచ్చి అప్పు తీసుకుంటారు. తిరిగిచ్చేటప్పుడేవో సాకులు చెబుతారు. వాళ్లు చెప్పేది నేను వినకుండా ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తాను. అందుకే నన్నందరూ పిసినారోడు అంటారు. సరిసర్లేండి, మీరు దేవుడి దర్శనానికి వచ్చారు. మాటలతో కాలక్షేపం చేసేస్తున్నాం. ముందు మీరిలా వచ్చి దర్శనం చేసుకోండి. ఈ సంభాషణంతా ఆ గుళ్ళోని ఒక పక్కన కూర్చున్న మరో పెద్ద మనిషి వింటూ ఉంటాడు. భాస్కరయ్య దేవుడి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్న పెద్ద మనిషి అర్చకుడి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఆయన సమర్థతని ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకునేవారే కాని ఆయన పిసినిగొట్టుతనం మటుకు అందరికీ యావగింపుగానే ఉందండి పూజారి గారు. ఇప్పటికీ ఆయన ప్రతి దమిడీ కూడా ఎంతో ఎంచి ఖర్చు పెడతాడు. ఒంటి నిండా సరైన బట్ట కూడా కట్టడు, కడుపు నిండా తినడు. తన భార్యని కొడుకుని కూడా కడుపు నిండా తిన్నివ్వడు. అవునండోయ్, మీరంటుంటే గుర్తుకొచ్చింది. వారి ఒక్కగానొక్క కుమారుడు వాసుకి పెళ్ళవలేదు కదా? లేదు లేదు, ఆ భాస్కరయ్యకు 2 తోబుట్టులున్నారు. ఒక అక్క, ఒక చెల్లెలును. ఇద్దరికీ పెళ్ళిడొచ్చిన ఆడపిల్లలున్నారు. వాళ్లల్లో భాస్కరయ్య చెల్లెలి కూతురు అనిత చక్కని చుక్క, ఎంతో బుద్ధిమంతురాలు. వాసుకి అనితని పెళ్ళాడాలనే ఇష్టం. కాని అనిత తల్లి చాలా దీనస్థితిలో ఉంది. ఆమె భర్త కూడా చనిపోయాడు. పాపం ఆ తల్లి కూతుళ్ళిద్దరూ చాకిరీ చేసుకుని జీవిస్తున్నారు. మరి అంత కష్టాల్లో ఉంటే అనితనే తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే వారి కష్టాలు తీరుతాయి కదండి. ఇతనికి పెళ్ళవుతుంది కదా? లేదు లేదు, భాస్కరయ్య అక్క కాపురం కొంతలో కొంత బాగుంది. ఆమె భర్తకు కొద్దిగా పొలం ఉంది. ఆయన కొంతకాలం క్రితం భాస్కరయ్యకో పొలం అమ్మాడు. భాస్కరయ్య ఆ బాకీ ఇంకా తీర్చలేదు. దాన్ని చెల్లించి అక్క కూతురు సుజాతని వాసుకు చేసుకుంటే సరిపోతుందని భాస్కరయ్య ఆలోచన. పాపం అనిత తల్లి ఎంతో పేదరికంలో ఉంది కదా, ఆమెకు 1 రూపాయి కూడా సహాయం చేయలేదు మహానుభావుడు. కొంతమంది మనుషులు డబ్బుకిచ్చే విలువ మనుషులకి, బంధాలకి ఇవ్వరండి. సమయం వచ్చినప్పుడు ఆ భగవంతుడు గట్టిగానే బుద్ధి చెబుతాడులేండి. దేవుడు బుద్ధి చెబుతాడనే భయం మనిషిలో ఉంటే అసలిన్ని పాపాలు ఎందుకు చేస్తారు చెప్పండి? అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం, అందులో కొంత భాగం హుండీలో వేయడం, తాను చేసిన పాపంలో దేవుడికి కూడా కొంత భాగం అప్పచెపుతున్నారు. అందుకని ఆయన కూడా ఇటువంటి వాళ్ళని చూసి చూడకుండా ఊరుకుంటున్నాడులేండి అని చెప్పి ఆ పెద్దాయన అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి భాస్కరయ్య కొడుకు వాసు వస్తాడు. అతన్ని చూసి ధనంజయ ఇలా అంటాడు. ఏమిటోయ్,
తండ్రి కొడుకులిద్దరూ కూడబలుకునిచ్చారా ఏమిటి? మీ నాన్నగారు ఇప్పుడే అలా వెళ్ళారు, నువ్వు ఇలా ఊడిపడ్డావు. మా నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలియదండి. కానీ నేను మాత్రం మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఊళ్ళో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. నాకు కూడా సహాయం చేసి పెట్టండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అదేమిటోయ్, ఊళ్ళో వాళ్ళందరికీ మీరే సహాయం చేస్తూ ఉంటారు. అటువంటిది నేను మీకేం సహాయం చేయగలను? అలా అనకండి. ఊళ్ళో ఎవరి మాట వినని వాళ్ళు కూడా మీరు చెప్తే వింటారు. అందుకే మిమ్మల్ని మా నాన్నగారితో మాట్లాడి మా పెళ్లి జరిపించమని వచ్చాను అని అనగానే మరోవైపు నుండి అనిత ధనంజయ వద్దకు వచ్చి నమస్కారం చేసి నిలబడుతుంది. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమండి. వీళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అందుకే మా నాన్నగారు మా పెద్దత్త కూతురు సుజాతను నాకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమండి. వీళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అందుకే మా నాన్నగారేమో మా పెద్దత్త కూతురు సుజాతని నాకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. మా విషయం మా నాన్నగారికి మీరే చెప్పాలి. ఈ మాత్రం దానికంత దిగులెందుకు నాయనా? వేరే కులమో వేరే మతమో అయితే ఇబ్బంది ఉండేదేమో కాని మీ అత్త కూతురే కదా. మీ నాన్నగారికి నచ్చ చెప్పి చూడు, ఆయనే అర్థం చేసుకుంటారులే. నేనాయనతో ఆ మాటంటే నన్ను ఇంట్లోంచి పొమ్మంటాడండి. ఆయన డబ్బు దగ్గర చాలా గట్టి. చూస్తూ చూస్తూ రూపాయి కూడా వదులుకోడు. మా చిన్నత్తేమో ఒక్క రూపాయి కట్నం కూడా ఇవ్వలేదు. అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ కూతురు అనిత మనుషులే కాదు. మీ అమ్మతో చెప్పి చూడు బాబు, ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అని అంటాడు ధనంజయ. వాసు నిరుత్సాహంతో వెళ్ళిపోతాడు. ధనంజయ కూడా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. సాయంకాలం పూజ కోసం ధనంజయ గుడిలోకి రాగానే ఎవరో గుడిలో ఏడుస్తూ ఉన్న శబ్దం వినపడుతుంది. అతను లోపలికి వెళ్లి చూసేసరికి దేవుడికెదురుగా అనిత మోకరించి కూర్చుని ప్రార్థిస్తూ ఉండటం కనిపిస్తుంది. ఆమె చెక్కిళ్ల మీదుగా కన్నీరు కారుతుండడం చూసి ధనంజయకు జాలి వేస్తుంది. అనిత గుడి నుంచి బయటికి వెళ్లిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి, వీళ్ల బాధ నేను చూడలేకపోతున్నాను. సరే, నేనే వీరికి ఏదో ఒక పరిష్కారం చూస్తాను అని మర్నాడు తెల్లవారుజామున లేచి ధనంజయ తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూస్తాడు. అందులో కొద్దిగా మాత్రమే అట్టిపెట్టుకుని మిగిలిందంతా తీసుకుని బస్తీకి బయలుదేరతాడు. అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో 50 బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వస్తాడు. అతను తన ఇంటికి రావడం చూసి భాస్కరయ్య ఆశ్చర్యపోతూ, దయచేయండి పంతులు గారు, ఊరికే రారు పెద్దలు. ఏమిటి సంగతి? ఒక చిన్న సలహా కోరి వచ్చానయ్యా. ఇవాళే ఒక దాత నా చేతికి 50 బంగారు కాసులిచ్చి వాటిని యోగ్యురాలైన పేదపిల్లకు పెళ్లి చేయటానికి ఎవరికైనా కట్నంగా ఇవ్వమని కోరాడు. పాపం ఆయనకు ఆడపిల్లలు లేరట. ఏ పిల్లా పీచూ లేనివాడిని నేను మాత్రం ఎవరికివ్వాలో ఎలా తేల్చను? ఆడపిల్లలు కలవాళ్ళని సలహా అడగటం భావ్యంగా ఉండదు కదా. అందుకని ఊళ్ళో అందరికంటే పెద్దవారు, కష్టసుఖాలెరిగినవారు మీరు. మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అని అంటాడు ధనంజయ. భాస్కరయ్య ఆలోచించినట్లు నటించి కొన్ని పేర్లు చెప్తాడు. అందులో కొందరు పెళ్లైన వాళ్లు, కొందరు డబ్బుగలవాళ్లు, కొందరి ప్రవర్తన మంచిది కాదు. అన్ని పేర్లు కాదన్నట్టు ధనంజయ తల అడ్డంగా తిప్పుతాడు. అన్నట్టు మా అక్క కూతురు సుజాత ఉందండి. వాళ్ళు ఏవంత కలవాళ్లు కారు. అది పెళ్లి కావలసిన పిల్ల, బుద్ధిమంతురాలు కూడాను. అంతదాకా వస్తే సుజాతకివ్వడం కంటే మీ చిన్న చెల్లెలు కూతురు అనితకి ఇవ్వడం ఇంకా మంచిది కదా. పాపం ఆ తల్లి కూతుళ్ళు పూట గడవక నానా ఇబ్బంది పడుతున్నారు. మనం చేసే సాయం వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లకో మంచి సంబంధం చూడండి, తనకే ఇచ్చేద్దాం ఈ డబ్బు. అన్నట్టు ఈ బంగారు కాసులు నా దగ్గర పెట్టుకోవడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నా ఇంట్లో ఎటువంటి ఇనపెట్టే లేదు. ఈ కాసుల విషయం తెలిసి ఏ దొంగాడైనా మా ఇంటి మీద పడ్డాడు అంటే మనం చెయ్యాలనుకున్న మంచి పని కాస్త నా చావుకు వస్తుంది. అందుకని ఈ కాసులు మీ దగ్గరే ఉంచండి. సమయం వచ్చినప్పుడు ఆ అనితకే ఇచ్చేద్దాం. ఇదిగోండి మొత్తం 50 బంగారు కాసులు అని మూట విప్పి చూపిస్తాడు ధనంజయ. వాటిని చూడగానే భాస్కరయ్య కళ్ళు జిగేలుమంటాయి. వెంటనే చప్పున మూటను కట్టేసి ఆ మూటను తన చేతిలోకి తీసుకుంటాడు భాస్కరయ్య. సరే పంతులు గారు, మీరేం కంగారు పడకండి. ఇవి నా దగ్గర భద్రంగా ఉంటాయి అని చెప్పగానే ధనంజయ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ బంగారు కాసులు ఆ రోజల్లా భాస్కరయ్య కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇనప్పెట్టె చిన్నపోతుందని భాస్కరయ్యకు అనిపిస్తుంది. మరోపక్క ఆ సాయంకాలం వాసు మళ్లీ ధనంజయ వద్దకు వెళ్తాడు. ఉదయం మీరు మా ఇంటికొచ్చారు కదా, మా నాన్నగారితో మాట్లాడారండి? ఆయన మా పెళ్లి గురించి ఏమన్నారు? నేను మాట్లాడవలసింది మాట్లాడాను నాయన. నువ్వు వెళ్ళి మీ నాన్నతో అనితను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పు. లేదండి, చెప్పి లాభం లేదు. మా అమ్మతో కూడా చెప్పాను. ఆవిడ కూడా ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడటానికి భయపడుతోంది. అనితకు నిన్నటినుంచి నిద్రాహారాలు లేవు.
అని వాసు దీనంగా అంటాడు. ధనంజయ తనలో తాను నవ్వుకుని పైకి మాత్రం ఇలా అంటాడు. ఏమయ్యా, నిష్కారణంగా అనితను చంపుకుంటావా ఏమిటి? వెంటనే వెళ్ళి మీ నాన్నని అడగవయ్యా. నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అని అంటాడు ధనంజయ. అతనలా కఠినంగా మాట్లాడడంతో వాసుకి పౌరుషం వస్తుంది. వెంటనే ఇంటికి వెళ్లి తన తండ్రితో ఆవేశంగా ఇలా అంటాడు. నాన్నా, నేను సుజాతను పెళ్లి చేసుకోను. చేస్తే నాకు అనితనిచ్చి పెళ్లి చెయ్యి, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. భాస్కరయ్య తన కొడుకు మాట వినగానే మొదట నిర్ఘాంతపోతాడు. కాని కొంచెంసేపు ఆలోచించి తర్వాత ఇదీ మంచికే వచ్చిందని అనిపించి తన భార్యను పిలిచి ఇలా చెప్తాడు. ఏమోయ్, మన వాసుకు నా చిన్న చెల్లెలు అనితనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏమంటాను? ఆ రోజు మీ చెల్లెలు స్వయంగా వచ్చడిగితే ఇంకోసారి నా గుమ్మం తొక్కద్దు అని మొహం మీద తిట్టి పంపించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళడుగుతారు? పోనీ అది కూడా పక్కన పెట్టండి. మీ పెద్ద చెల్లెలు కూతురు సుజాతను చేసుకుంటానని వాళ్ళకి మాటిచ్చారు కదా, ఆ మాట తప్పుతారా? అసలు మీరు నిర్ణయం తీసుకునే ముందు వాసుని ఒక్క మాటైనా అడిగారా? నేనేదో నిన్ను సలహా అడిగాను కదా అని ఇదే అవకాశంగా భావించి నోర్లేస్తోంది నీకు. వాసుకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసు కూర్చో. నేను ఈ రోజు వెళ్ళి నా చిన్న చెల్లెలతో మాట్లాడొస్తాను అని చెప్పి భాస్కరయ్య బయలుదేరుతూ ఉండగా అతని పెద్ద చెల్లెలు ఇంటికొస్తుంది. అన్నయ్య, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. ఒక 2 నిమిషాలు కూర్చో, నీతో మాట్లాడాలి. మన వాసు సుజాత పెళ్లి గురించి. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? పెళ్లి ఎక్కడ జరిపిద్దాం? ఈ విషయాలన్నీ ఒకసారి అనుకుంటే బాగుంటుంది కదా. నేను బయటికి వెళ్ళాలి, చిన్న పనుందమ్మా. అది చూసుకుని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాంలే. బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అనకూడదు. పోనీ ఎంతసేపట్లో వస్తావో చెప్పు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతలో భాస్కరయ్య భార్య కలుగజేసుకుని, ఆయన మీ చెల్లెలు గారింటికి వెళ్తున్నారమ్మా. మీ చెల్లెలు కూతురు అనితను మన వాసుకిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వెళ్తున్నారు. భాస్కరయ్య కోపంగా భార్య వంక చూస్తాడు. ఆ మాట వినగానే కూర్చున్న పెద్ద చెల్లెలు ఆవేశంగా పైకి లేచి, ఏంటన్నయ్య ఇది? వాసును నా కూతురికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? ప్రత్యేకించి వేరే కారణాలేం లేవు. ఎంతైనా అది కూడా నా చెల్లెలే కదా. పైగా దానికి భర్త కూడా లేడు. అసలే పేదరికంలో ఉంది. దానికి సహాయం చేయడం నా బాధ్యత అనిపించింది. అందుకే అనితను నా ఇంటికి తెచ్చుకుంటే ఆ పిల్ల సుఖపడుతుంది. వాళ్లమ్మకు భారం దిగినట్టుగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి ఆ రోజు నీకేం తెలీదా సుజాత నా ఇంటి కోడలని చెప్పావు? ఆ రోజు నేనంతగా ఆలోచించలేదమ్మా. ఈ రోజు ఆలోచిస్తే ఇదే మంచి నిర్ణయం అనిపించింది. నేను చిన్న చెల్లెలింటికెళ్తున్నాను అని చెప్పి భాస్కరయ్య తన చిన్న చెల్లెలింటికి వెళతాడు. అతన్ని చూసి అనిత తల్లి ఎంతో సంతోషంగా, రా అన్నయ్య, ఎన్ని రోజులకి మా ఇల్లు కనపడింది నీకు. అమ్మా అనిత, మావయ్యకు కొంచెం చల్లని మజ్జిగ తీసుకురామ్మా. అమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడడం కోసం వచ్చాను. ఆ రోజు నువ్వు నీ కూతురు అనితను నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామన్నావు. అప్పుడు నేనేమో వద్దన్నాను. కానీ వాసు నీ కూతుర్ని ఇష్టపడుతున్నాడు. తననే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకుంటే ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి ముడిపెట్టదాం. అయ్యో అన్నయ్య, ఆ రోజు నువ్వు వద్దన్నావు కదా అని నేనేవేవో సంబంధాలు వెతికాను. ఇంతలో మన ధనంజయ్ గారొచ్చి 50 కాసులు ఎవరో దానంగా ఇచ్చారని చెప్పారు. ఈ విషయం తెలియగానే పక్క ఊరి జమీందారు గారు వారి అబ్బాయికి అనితను చేసుకోవడానికి సరే అన్నారు. నేను కూడా సరే అన్నాను. ఇచ్చిన మాట తప్పడం నాకు అలవాటు లేదన్నయ్యా. ఆ మాట అనగానే భాస్కరయ్య గొంతులో వెలక్కాయ పడ్డట్టవుతుంది. అదే సమయంలో అనిత లోపల్నుంచి మజ్జిగ తీసుకొచ్చి, మావయ్య, కొంచెం మజ్జిగ తాగండి, చల్లబడతారు అని అనగానే భాస్కరయ్య అనిత వైపు చూస్తాడు. అదే ఎండన పడి వచ్చారు కదా, ఈ మజ్జిగ తాగితే చల్లబడతారు అన్నాను. భాస్కరయ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా అక్కడ్నుంచి లేచి ఆలోచిస్తూ శివాలయం వద్దకు వస్తాడు. అక్కడ ధనంజయ ఒక పెద్ద మనిషితో నవ్వుతూ మాట్లాడుతూ కనపడతాడు. ఏమిటి భాస్కరయ్య గారు, ఏదో బాధలో ఉన్నట్టున్నారు? బాధ కాదండి, డబ్బు మీద ఆశతో నేను చేసిన తప్పు ఈ రోజు నా చెల్లెల ముందు నన్ను దోషిలా నిలబెట్టింది. ఏదో ఒక రోజు ఈ ఊరందరి ముందు కూడా నన్ను దోషిని చేస్తుందేమోనన్న భయం. నేను చాలా పెద్ద తప్పు చేశాను. సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను పంతులుగారు. తప్పు చేశాను అని మీరు ఒప్పుకున్నారు అంటే మీలో మార్పు మొదలైంది అని అర్థం. మార్పు మొదలైతే సరిదిద్దుకునే అవకాశాలు వాటంతటవే వస్తాయిలేండి. మీ చిన్న చెల్లెలికి ఆ విధంగా చెప్పమని చెప్పింది నేనే. నిజానికి అనితకు ఏ సంబంధమూ రాలేదు. అనిత మీ వాసు కోసమే పుట్టింది. బాధపడకుండా వెళ్లి వాళ్ళిద్దరికీ పెళ్లి ఏర్పాట్లు చేయండి. భాస్కరయ్య మౌనంగా 2 చేతులు జోడించి ధనంజయ్కు నమస్కరిస్తాడు. అలా చేస్తున్నప్పుడు భాస్కరయ్య కంట్లో నుంచి నీళ్లు కారడం ఆ పెద్ద మనిషి గమనిస్తాడు. భాస్కరయ్య తల దించుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ధనంజయ తనలో తాను ఇలా అనుకుంటాడు.
తప్పు చేసి దేవుడికి భాగం ఇచ్చినంత మాత్రాన దేవుడు క్షమించడు. భాస్కరయ్య కంట్లో నీరు చూసినప్పుడు నాకా విషయం అర్థమైంది అని అనుకుని ధనంజయ నవ్వుతూ దేవాలయం లోపల ఉన్న శివలింగాన్ని చూస్తూ నమస్కరిస్తాడు.